జై శ్రీరామ్ అందరికీ. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈరోజు నేను చార్మినార్కి వచ్చినాను. ఇక్కడ చాలా స్టాల్స్ మరియు గాజులు, జుంకాలు ఇవన్నీ పెట్టారన్నమాట. ఇప్పుడైనా అంటే ప్రతిరోజు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నవరాత్రి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు నేను చూస్తున్నట్టయితే అక్కడ మనకి కమాన్ అట్లా 4 సైడ్స్ ఉంటాయి చార్మినార్కి. సో ఇక్కడ వచ్చేసి చాలా రష్ ఉందన్నమాట. ఎందుకంటే నవరాత్రి ఫెస్టివల్ అని. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న నేను ఇందాక చెప్పిన స్టాల్స్ బాగుంటుంది. ఇప్పుడు మీరు చూసినట్టు చార్మినార్ ప్రజెంట్ 2025లో ఇలా ఉందన్నమాట. ఎందుకంటే పాత జుటీజం అంటే అప్పట్లో లేకుండా 2025 చార్మినార్ చూసినారు కదా ఫ్రెండ్స్. ఆ వ్యూ, ఆ క్లౌడ్ అలాగే. సో ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా చార్మినార్ బయటనే చూసారనమాట. మీకు చార్మినార్ లోపల ఎట్లుంటుందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చార్మినార్ అంటే దాని ఒక మీనింగ్ ఏంటో తెలుసా? చార్ మినార్స్ అనేవి పైన 4 ఉన్నాయి. అవన్నీ కలిస్తే చార్మినార్. చార్మినార్కి ఇట్లా ద్వారం ఉంటాయి, ఇట్లా 4 సైడ్స్ ఉంటాయి. మిడిల్లో చార్మినార్ ఉంటుంది. అది చార్మినార్ ఇన్సైడ్ అనమాట. ఆ తర్వాత మేము టికెట్ తీసుకొని ఇట్లా ఎంటర్ అయినాం. మీరు చూసి కదా ఫ్రెండ్స్, నవరాత్రి అని చెప్పి చాలామంది ఉన్నారు ఇక్కడ. చాలా లైన్ ఉండే, ఇంకా స్పేస్ కూడా చాలా తక్కువ ఉండే. ఇంకోటి ఆ గోడలు చాలా పాత ఉంటాయి. మెట్లు చూసారు ఎట్లున్నాయో. ఇంకోటి పాత లైట్ చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఇది పాత లైట్. ఇంకోటి ఇప్పుడే ఎంటర్ అయ్యాం చార్మినార్కి మనం. చూడండి చార్మినార్ పైకి ఇలాంటి పండుతుంది అక్కడ ఎగుమటోళ్ళు చూస్తున్నాడు. తర్వాత మా సపోర్ట్కి ఇచ్చిన యూట్యూబర్ అని చెప్పాను కదా, చూడండి. ఇది కూడా వీడియో తీయకని చెప్పింది నాకు, సరే అని తీయలేదు. సో మీరు చూస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ లోపల ఎలా ఉందో చార్మినార్. మీరు తప్పకుండా రావాలనుకుంటున్నాను అందరూ. అంటే చార్మినార్ యాక్చువల్లీ ఏంటంటే మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడనమాట. ఏం చెప్పాడంటే చార్మినార్ ఎట్లయినా హైదరాబాద్లో ఉంటుంది, మనం బి చార్మినార్లో ఉంటామని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఎక్కుదాం అనుకుంటాడు, కానీ ఇంతవరకు ఎక్కలేదంట. సో నా వల్ల ఈరోజు ఎక్కాడనమాట. మీరు అలా కింద ఉండకుండా మీరు పైకి ఎక్కాలని నేనే అనుకుంటున్నాను. ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఎక్కండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకోటి ఇక్కడ చూసారు కదా, ఇది పైకి వెళ్దామని అనుకున్నాడు కానీ వెళ్ళలేక మొవాట పడి కిందకి వచ్చి మళ్ళీ గమని నడుచుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంకా మీరు అందరు ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి రండి. ఇంకా మీరు కాలేజ్ పనులు రావాలనుకుంటే రావచ్చు, కానీ చదువుకోండి ఫ్రెండ్స్. చదువు చాలా ఇంపార్టెంట్. 20 ఇంకా 25%